పాపం ఆ నోబెల్ శాంతి బహుమతి ఇస్తే జోకర్ అయిపోతుందేమో నోబెల్ శాంతి బహుమతి. ట్రంప్ యుద్ధాలు ఆపేశాను అంటే రష్యా మీద ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం జరుగుతుంది, అలాగే గాజా మీద ఇజ్రాయెల్ అటాక్ జరుగుతుంది. తాజాగా గాజా నగరాన్ని పూర్తి నియంత్రణలోకి తెచ్చుకునే ప్రయత్నాలు ఇజ్రాయెల్ ఆర్మీ మరింత ముమ్మరం చేసి ఇప్పటికే నగరాన్ని యుద్ధ జోన్గాను, అందులోని కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్లుగాను ప్రకటించింది. రెడ్ జోన్లలోని వాళ్ళంతా ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణాదిన ఉన్న మువాసికి వెళ్ళిపోమని, అక్కడ ఏర్పాటు చేసిన హ్యుమానిటేరియన్ ఏరియాలో తలదాచుకోమని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. హమాస్కి గట్టి పట్టున్న యుద్ధక్షేత్రంగా మారినందున వెంటనే వెళ్ళిపోవాలని సూచించారు. నిర్దేశించిన మార్గంలో వెళ్తే ఎట్లాంటి తనిఖీలు ఉండవని చెప్పారు. హ్యుమానిటేరియన్ జోన్లో ఫీల్డ్ ఆసుపత్రులు, వాటర్ పైప్ లైన్లు, ఆహారం, టెంట్లు ఉంటాయి. ఆర్మీ రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో కనీసం 10 లక్షల మంది ఉంటున్నారు. వీళ్ళందరినీ ఖాళీ చేయించడం వల్ల మానవీయ సంక్షోభం మరింత తీవ్ర రూపం దాల్తుందని సహాయక సంస్థలు చెప్తున్నాయి. బట్ వాళ్ళు మాకు ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి వెళ్ళిపోవాలంటే హెచ్చరికలు చేస్తున్నారు. మా పిల్లలతో కలిసి మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, గాయపడిన వాళ్ళు, జబ్బులు పడిన వాళ్ళు, ముసలోళ్ళు ఉంటే వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లాలని ఇంకో పక్కన గాజా సిటీకి సంబంధించినటువంటి పబ్లిక్ అడుగుతున్నారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం తక్షణం ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే అని చెప్తుంది. తాజాగా శుక్రవారం 12 అంతస్తుల భవనాన్ని కూల్చేయడం అన్నటువంటిది అందులో భాగంగానే జరిగింది.